ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। సౌదీలో 15 రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు తనతో పాటు ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందగా ఒక్కడే తీవ్ర గాయాలతో బయటపడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లా మండపల్లికి చెందిన మంద మహేష్ కు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అండగా నిలిచారు। కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపి మహేష్ ను క్షేమంగా ఇండియాకు రప్పించారు। ఈ నెల 11న సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ కు మండపల్లి గ్రామానికి చెందిన మహేష్ కుటుంబీకులు తన కొడుకును క్షేమంగా తీసుకురావాలని వేడుకున్నారు। సెల్ఫీ వీడియో ద్వారా తనను స్వదేశానికి తీసుకెళ్లాలని కేటీఆర్ ను వేడుకోగా మహేష్ కి ధైర్యం చెప్పి అందుకుంటారని భరోసా ఇచ్చారు కేటీఆర్। నేనేం చేస్తానంటే మనోళ్ళు ఉన్నారు సౌదీలో ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి। ఆడికెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను। సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి తీసుకొస్తాను। ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది ఈ నేపథ్యంలో కేటీఆర్ చొరవతో మహేష్ కు ట్రీట్మెంట్ చేస్తామని అంగీకరిస్తూ సౌదీలోని ప్రభుత్వ ఆసుపత్రికి కిమ్స్ యాజమాన్యం లేఖ సమర్పించారు। కేటీఆర్ చెప్పినట్లుగానే సౌదీ దవాఖానలో చికిత్స పొందుతున్న మహేష్ నేడు స్వదేశానికి చేరుకున్నారు। ఎయిర్పోర్ట్ నుండి నేరుగా మహేష్ ను తీసుకెళ్లి కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు। ప్రత్యేక చొరవ చూపి తన కొడుకును ఇండియాకు రప్పించిన కేటీఆర్ కు మహేష్ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు। ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించే దిశగా 5 రోజుల పాటు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ముస్తాబాద్ మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి తెలిపారు। ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు। అట్టి శిక్షణ తరగతులు నేటికి 2వ రోజుకు చేరుకున్నాయి। శిక్షణ తరగతులను ఎంఈఓ రాజిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు। ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఏవిఎస్లపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు। ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ఇట్టి శిక్షణను కల్పిస్తున్నట్లు వెల్లడించారు। ప్రభుత్వ పాఠశాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు విశ్వాసం కలిగే విధంగా ఉపాధ్యాయుల బోధన అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇట్టి శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని వెల్లడించారు। అలాగే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో మే మొదటి వారంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నోట్బుక్లు, యూనిఫామ్లను పాఠశాలలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని వెల్లడించారు। దీంతో ఈ సంవత్సరం అకాడమిక్ ప్రారంభం నుండే విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారని వెల్లడించారు। కావున తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు బాటలు వేయాలని కోరారు। తెలుగులో చదవడం, రాయడం, గణితంలో మౌలిక సామర్థ్యాలు సాధించడం కొరకు వృత్తిలో భాగంగా ఈ శిక్షణ ఏర్పాటు చేయబడ్డది। ఈ శిక్షణ 5 రోజుల అనంతరం ఉపాధ్యాయులు పాఠశాలలో ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలను పూర్తిగా అమలుపరిచి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మరియు ప్రభుత్వ పాఠశాలల పట్ల, ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల, ప్రభుత్వ వ్యవస్థ పట్ల ప్రజలలో మంచి నమ్మకం కల్పించేటట్లు, అదేవిధంగా విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా, మూతపడ్డ స్కూళ్లను మళ్ళీ తెరిపించే విధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది। ఈ కార్యక్రమం లోపల ప్రాథమిక స్థాయిలో ఉన్న ఎడ్జిటి ఉపాధ్యాయుల నుండి స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డిఈఓలు, ఎస్ఓలు మరియు ఆర్జేడీలు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వరకు సుమారుగా 1,30,000 మంది శిక్షణ పొందడం జరుగుతున్నది। ఎండాకాలం అయినప్పటికీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాల పట్ల తల్లిదండ్రులకు మంచి అభిప్రాయం వచ్చేటట్లు, ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేసేట్లు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం నడుస్తున్నది। అందులో భాగంగా ఈరోజు 2వ రోజు మనకు పూర్తిగా అలాట్ అయినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య 78లో ఒకే ఒక ఉపాధ్యాయులు నిన్న వివాహం తనదే ఉన్నందున ఆ ఒక ఉపాధ్యాయులు ఏడాది రావడం జరిగింది। మిగిలిన 77 మంది కార్యక్రమంలో పాల్గొంటున్నారు। ప్రతి ఉపాధ్యాయులు కూడా ఉత్సాహంగా మన కార్యక్రమము మన కొరకు, ఇది మన అభివృద్ధి కొరకు నిర్మాణించబడ్డటువంటి కార్యక్రమం కాబట్టి మనము బాగా పాల్గొని నేర్చుకుందామన్న ఉత్సాహంతో ఉపాధ్యాయులందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు। ఉదయం 9 గంటల నుంచి 5:30 వరకు స్టేషన్లో ఉండి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఈ సంవత్సరము ఎప్పుడూ లేని విధంగా నోట్బుక్స్ను
మనకు మే మొదటి వారంలోగానే ప్రతి పాఠశాలకు చేర్చడం జరిగింది. గతంలో ఎంఆర్సీకి నోట్బుక్లు వస్తే ఎంఆర్సీ నుండి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎవరిది వారి పాఠశాలకు తీసుకొని వెళ్ళేవారు. కానీ ఈ సంవత్సరం మాత్రము ఏ పాఠశాల నోట్బుక్లు అదే పాఠశాలకు ఇవ్వడం జరిగింది, అదే పాఠశాలలో జంప్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనిఫామ్స్ కొరకు క్లాత్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల వారికి క్లాత్ ఇవ్వడం జరిగింది. జూన్ మొదటి వారంలోగా 2 జతల యూనిఫామ్ ప్రతి పాఠశాలకు చేరుతాయి. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా, పాఠ్యపుస్తకాలు కూడా మే చివరి వారం వరకు పాఠశాలలోకే డంప్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు పలు దేవాలయాల్లో ఘనంగా జరిగాయి. నేటి ఉదయం నుండి పలు హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేటి ఉదయం నుండి హనుమాన్ దేవాలయాలు సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల పంచామృతాలతో అభిషేకం, యజ్ఞం నిర్వహించారు. సాయంత్రం హనుమాన్ విగ్రహాన్ని పురవీధుల గుండా ఊరేగించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్, అభయాంజనేయ స్వామి దేవాలయం, పెద్ద బజార్, హనుమాన్ దేవాలయాలు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తంగలపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీలో కేటీఆర్ సేన గ్రామశాఖ కమిటీని ఈ రోజు ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా వేముల నరేష్ ఎన్నికయ్యారు. తంగలపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీలో నూతన కేటీఆర్ సేన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడారు. ప్రజాపాలన అని చెప్పి పర్సంటేజ్ల పాలన చేస్తూ జనాల్ని పక్కదోవ పట్టించే విధంగా నేడు తెర మీదకి ఏదో ఒక సాకు పెట్టుకుని విష ప్రచారం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకే గర్వకారణమని, ఎవరిని నాటకాలు చేసిన అధర్మం పైన ధర్మం ఎప్పుడు గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన మెరుగు శేఖర్ ని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటు కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మామిడాల విజయ్, రేగుల రాజు, ప్రధాన కార్యదర్శి తౌటి శివకృష్ణ, మామిడాల ఉమాశంకర్ మరియు సీనియర్ నాయకులు అల్వాల సాయిరాం, సాదుల భాస్కర్, వేముల శ్రీనివాస్, జక్కాని రమేష్, వేముల సాగర్ తదితరులు పాల్గొన్నారు. శాఖ కమిటీని కేటీఆర్ సేన గ్రామ శాఖ కమిటీని నేడు ప్రకటించడం జరిగింది. వేముల నరేష్ గారిని నేడు గ్రామ శాఖ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సపోర్ట్గా మద్దతుగా నిలిపిన సీనియర్ నాయకులకి భాస్కర్ అన్న, సీనన్న, సాయి మరియు మిగతా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా పర్సంటేజ్ల పాలనగా ఈ ప్రభుత్వం నేడు వ్యవహరిస్తుంది. ప్రతి ఒక్కరు 20-30% కమిషన్లు తీస్తూ నేడు ఈ గత ప్రభుత్వం ఆపై బురద జల్లే విధంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిపై నోటీసులు అంటూ ఈరోజు నాటకాలు ఆడుతుంది. గ్రామాన కేటీఆర్ సేన బలోపేతం అవుతుంది. మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాము. ఇదే విధంగా ముందుకెళ్ళి కేటీఆర్ సార్ గారికి పూర్తి మద్దతు తెలుపుతామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చేసిన మెరుగు శేఖర్ అన్న గారికి ప్రత్యేకంగా కేటీఆర్ సేన తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే విధంగా గ్రామాన బలోపేతం అవుతాము. సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న పలు ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టకపోవడం అన్యాయమని, ప్రోటోకాల్ పాటించిన అధికారుల తీరును ఎండగడతామని బీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జెడ్పీటీసీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసే అధికారిక కార్యక్రమాల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాన్ని సభా వేదికపై ఉన్న ఫ్లెక్సీలో పెట్టకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావులు తీవ్రంగా ఖండించారు. అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతమైతే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల టీఆర్ఎస్
నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చే సమయంలో ప్రభుత్వ అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు అసలు వాస్తవానికి ప్రభుత్వము పనిచేస్తుందా చేస్తలేదా, ఒక నాయకుడిని కాదే కళ్ళు కనిపిస్తున్నాయో కనిపిస్తలేదో అర్థమలేదు. ఒక 10 సంవత్సరాలు రాష్ట్ర మంత్రివర్గంలో ఉండి ఐటీ మినిస్టర్ ఒక దేశం ప్రపంచంలోనే ఒక పేరు గాంచిన మా నాయకుడు ఓటమెరగని ఎమ్మెల్యే గారి ఫోటో లేకుండా వాస్తవానికి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు, ఆడ ఎంపీడీఓ ఏం చేస్తున్నారో అర్థమై, ఆర్డీఓ ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. కలెక్టర్ గారు అసలు వాస్తవానికి మమ్మల్ని ఫోటో కాల్గా పిలిచి మమ్మల్ని అవమానించుడు, మాట్లాడియకపోవడము, అక్కడ ఉన్న నాయకులంతా కూడా వాస్తవానికి ఫోటో కాల్ లేదు, ఏం లేకుండా ఇదంతా కూడా ఒక విచక్షణ జ్ఞానంతో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తున్నది ఎన్నో కానీ ఏది చేసిందో వాళ్ళకి అర్థమైతలేదు. ఈరోజు స్టేజ్ మీద మాట్లాడే నాయకులు ఒక్కరికి కూడా ఫోటో కాల్ లేని నాయకులు స్టేజ్ మీద మాట్లాడుతూ అవమానిస్తూ ఎవరి తాడు మైక్ వాళ్ళ తాడే ఉండి మైకులు పట్టుకొని ప్రతి వాళ్ళు మాట్లాడము, మేము గొప్పగా చేసినామని. ఒక రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గురించి ప్రజలకు ఏంటంటే సంవత్సరం కాలంలోనే ఆయన అర్థమైపోయింది ప్రజలకు. అయినా కూడా మేమేమంటున్నాము, అరే మీ ప్రభుత్వం మీరు వచ్చింది, ప్రభుత్వం పరిపాలించండి, కానీ మా నాయకుడు గౌరవ ఎమ్మెల్యే, స్థానికంగా ఎమ్మెల్యే ఓట్లేసి గెలిచిన నాయకుడు, ఒక ఫోటో కాల్ క్యాండిడేట్, అతన్ని మీరు ఫోటోను పెట్టకపోవడం ఒక దుర్బలము. మనుషులై ఉంటే, మానవత్వం ఉంటే, సిగ్గుశరం ఉంటే, ఇలాంటి విచక్షణ జ్ఞానంతో పనిచేస్తే మాత్రం ఖబర్దార్ ఇప్పటి నుంచి ఊరుకోవడం లేదు. మేము ఎక్కడికైనా తెగిస్తాం, మా నాయకుడి కోసం మేము ఏదైనా పోరాటం, ప్రజల కోసం పోరాటం, మా నాయకుడి కోసం పోరాటం. ఖచ్చితంగా ఎక్కడైనా మీరు ఫోటో కాల్ తప్పినట్టయితే దీనికి మేము ఖండిస్తూ మేమందరం కూడా ధర్నా చేయడానికైనా దేనికైనా ముందుంటామని మీ అందరికీ చెప్తూ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారి ఫోటో పెట్టకుండా అగౌరవపరచడం ఇది సమంజసం కాదు. వచ్చే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీరు చేసే అవివేక చర్యలు, మీరు ఏదైతే అబద్ధ హామీలతోని మోసం చేసి వచ్చిండ్రో, గ్రామాల్లో చూస్తే, ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే, ఇలా టీవీలలో చూస్తే మిమ్మల్ని అందరినీ చీకొట్టే పరిస్థితి. వచ్చే రోజుల్లో మీరు ఇలాంటి అవివేకమైన పనులు చేస్తే తప్పకుండా రోడ్డు మీకు వచ్చి ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మేము కూడా బీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కలిసి కూడా గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని అందరి రోడ్డు మీకు ఇచ్చే పరిస్థితి తెస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి అధికారులు కానీ అనధికారులు కానీ సంబంధం లేని ప్రోటోకాల్ వ్యక్తులు కానీ ఇలాంటి అవివేక చర్యలకు పాల్పడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఎట్టి పరిస్థితి బీఆర్ఎస్ మేము ఊరుకుంటా ఉన్నాము, చూస్తా ఉన్నాము, ఓపిక పడతా ఉన్నాము. ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి మిమ్మల్ని మేము ప్రశ్నించాలన్నా మీరే స్వపక్షంలో ఉండి మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుంటే మీ అవివేకానికి నిదర్శనం. కాబట్టి వచ్చే రోజుల్లో మీ అవివేకమైన చర్యలను ప్రజలు గమనిస్తారు. తప్పకుండా మేము చీకొట్టే రోజులతో ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రెస్ మీట్ విజయవంతం చేసిన మా బీఆర్ఎస్ శ్రేణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, కేసీఆర్ లాంటి వ్యక్తి నోబెల్ బహుమతికి అర్హుడు అని చెప్పేసి 3వ ప్రపంచ యుద్ధం నీటి కోసం జరిగే అవకాశం ఉంది, అలా ఉండకుండా చూడాలనే పెద్ద ఉద్దేశంతో కాళేశ్వరం లాంటి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు, బ్రహ్మాండంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఈరోజు ప్రజలందరికీ 365 రోజులు నిలిచే కార్యక్రమం చేసే గొప్ప అపర భగీరథుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారికి నోటీసులు కాళేశ్వరం మీద పంపి ఆయనను మీరు ఏదో చేస్తా అంటే ఇంతకుముందు చెప్పిన సూర్యుడి మీద ఉమ్మేసినట్టయితుంది. ఖబర్దార్, వచ్చే రోజుల్లో మీ కమిషన్లకు భయపడలేదు, మీ విచారణకు భయపడలేదు, న్యాయబద్ధంగా ప్రజల కోసం కేసీఆర్ గారు రైతుల పక్షాన ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తుండో ఈరోజు గ్రామాల్లో రైతులందరూ బ్రహ్మాండంగా గమనిస్తా ఉన్నారు. వచ్చే రోజుల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టి మిమ్మల్ని చీకొట్టే రోజులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ ప్రారంభించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలు విక్రయ కేంద్రాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిలుగు విత్తనాలను రైతులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని 50% డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, స్థానిక ప్రాథమిక వ్యవసాయ డైరెక్టర్ లింగం ప్రభాకర్, రాజనర్సు, నాయకులు డాక్టర్ జంగం రాజు, గౌరీ శంకర్, టేకుమల ప్రవీణ్, వినోద్, ప్రసాద్, సురేష్, ప్రవీణ్, రాజశేఖర్, వ్యవసాయ అధికారులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా ముందస్తు చర్యగా ఏదైతే రైతులకు అవసరం ఉన్నటువంటి జిలుగు విత్తనాలను 50% సబ్సిడీ మీద ముందస్తు చర్యలో భాగంగా ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో రైతులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే మహిళా సమైక్య ఉన్నటువంటి మహిళా ఆధ్వర్యంలో ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రం ప్రారంభించుకోవడం నిజంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు
దాదాపు ఇక్కడ 500 బస్తాల వరకు పంపించడం జరిగింది. ఒకవేళ రైతులు ఎవరికైనా రానుంటి తరుణంలో కూడా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారికి తీసుకెళ్లి జీలుగు విత్తనాలు ప్రతి ఒక్క రైతుకు నాటు వేసుకునే ప్రతి ఒక్క రైతుకు ఖచ్చితంగా అందే విధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అదేవిధంగా అధికార యంత్రాంగం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈరోజు జీలుగు విత్తనాలు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన విధంగా ఏదైతే తడిసిన ధాన్యాన్ని కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఇంతకుముందే మన నిన్నటి వానకు మన రైతుల సంచులు తడిచిపోవడం జరిగింది. దాన్ని కొనుగోలు వెంటనే రాత్రి మా వ్యవసాయ కమిటీ చైర్మన్ వారి యొక్క భర్త గారు వెంటనే జిల్లా కలెక్టర్ తీసుకెళ్ళడం వారు స్పందించి వెంటనే ఇప్పుడు డీసీఎం కూడా రావడం జరుగుతుంది. తడిచిన ధాన్యాన్ని కూడా గింజ కూడా పక్కన పెట్టకుండా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించాలని తెలియజేసుకుంటూ మరి జీలుగు విత్తనాల్లో ఎక్కడ కూడా పొరపాటు లోటుపాటు లేకుండా ఎక్కడైనా తక్కువ పడితే ఖచ్చితంగా 2 రోజులు తెప్పించే బాధ్యత మేము తీసుకున్నామని తెలియజేసుకుంటూ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన గంభీరపేట మండల కేంద్రంలో రైతులకు ముందుగా వర్షాలు కురిసినాయి. వరుణ్ కవించిన సందర్భంగా మన ప్రభుత్వం వచ్చిన తీరు బట్టి మన వర్షాలు ముందస్తుగా పడుతున్నాయి. కాబట్టి ముందుగానే మన గవర్నమెంట్ రైతుల బాగా అర్థం చేసుకొని మా జీలు విత్తనాలు 50% సబ్సిడీతో ఈరోజు మన గంభీరపేట మండల కేంద్రంలో మన వ్యవసాయ మార్కెట్ ద్వారా బుక్ ద్వారా మనం ఇవ్వడం జరుగుతున్నది. ఇటువంటి విత్తనాలు అందరూ సబ్సిడీ చేసుకొని ఏమైనా తక్కువ పట్టించో కరెక్ట్గా తీసుకెళ్ళి మిగతా వారికి కూడా అందరితో చూస్తామని తెలియజేస్తూ నిన్న రోజు సకాల వర్షాలు కురిసినందున కొన్ని భద్రత కష్టాలు కానుకోవడం జరిగింది. వాటిని కూడా ఈరోజు రైతులతో మాట్లాడి కలెక్టర్ గారు తీసుకెళ్ళాము. ఈరోజు ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి మేము ఈరోజు రైతులకు తీసుకున్నానికి వాళ్ళకి తానే ఒక ఇంజనీర్ని శ్రమించి కాళేశ్వరాన్ని కట్టాలని చెప్పుకుంటున్న కేసీఆర్ విచారణ కూడా నేరుగా హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కరమనేని చక్రధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చక్రధర్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కేసీఆర్ హరీష్ రావు రాజేందర్ కు నోటీసులు పంపించగా నిన్నటి రోజు టీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ నాయకులకు ఏటీఎం గా మారిందని స్వయంగా ప్రధాని మోదీ అన్నారని ఆయనకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ మాటలకు 2 వైపులా పదునే ఉంటుందని మీ వాదన కూడా కమిషనర్ కు వినిపించాలని నోటీసులు పంపినట్లు తెలిపారు. కేసీఆర్ తానే ఒక ఇంజనీర్ని కాళేశ్వరాన్ని కట్టినానని చెప్పుకుంటున్నాడు. అందుకే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే తప్పుడు ప్రచారాలు చేస్తూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. చిన్న సమస్యల్ని భూతద్దంలో పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుని టీఆర్ఎస్ నాయకులు కోట్లు గడిచారని ప్రస్తుత ప్రభుత్వం వడ్డీలకే పరిమితమైందన్నారు. 10 ఏళ్లు ప్రజల్ని మోసం చేశారే కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ లో గుండు సున్నా వచ్చిందన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ ను బదనాం చేస్తే మీ బండారం దోపిడిని బయట పెడతామని చక్రధర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆరుట్ల మహేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కన్నమనేని శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు సరుకు రాకేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు అన్నాల్ దస్ భాని, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తిరుపతి, జిల్లా నాయకులు తిరుపతి, లక్ష్మణ్, సత్తు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరంపై జరిగిన అవకతవకలపై మరి దాని జరిగిన నష్టంపై ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము విచారణకు ఆదేశించిందో మరి ఆదేశానుసారం మరి కమిషన్ ఈరోజు కేసీఆర్ గారికి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారికి, అప్పటికి నీటిపారుదల శాఖ మంత్రివర్లకు ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ నిన్న వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి పెద్దలు, విజ్ఞులు, అన్నీ తెలిసిన వారు, అన్ని విధాలుగా అంతో ఎంతో బుద్ధి ఉన్నవారు ఏం మాట్లాడినరు, కమిషన్ ఎందుకు పిలిచిండ్రు, అన్యాయంగా పిలిచిండ్రు అన్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రధాని
మరి అత్యున్నతమైనటువంటి ప్రధాని ఈరోజు దేశ ప్రధాని మోడీ గారే మీరు కాళేశ్వరంని ఒక ఏటీఎంగా మార్చుకున్నారు, నాణ్యతగా కట్టలేదు, ఏటీఎంగా మార్చుకొని డబ్బులు దండుకున్నారని ఒక దేశ ప్రధాని అన్నాడని సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి సమాధానం మీరు ఆయనకి ఇవ్వాలి. దానికి ఇవ్వకుండా ఈరోజు మరి ఏదైతే కమిషన్ మిమ్మల్ని పిలిచి ఎందుకు పిలిచింది, రేపు మీరు చేసిన అన్యాయాలకు దోపిడీకి అనుకూలంగా తీర్పు వచ్చినట్టయితే మీరు మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని అడగలేదు, ఏకపక్షంగా చేశారని ఖచ్చితంగా మీరు అంటారు. మీ మాటకు రెండు వైపులా పదం ఉంటుంది. సినిమాలో పరచురి గోపాలకృష్ణలాగా టీఆర్ఎస్ పార్టీకి కత్తికి రెండు వైపులా పదం ఉంటుంది. ఇదైతే ఇదంటారు, అదైతే అదంటారు. పిలవకపోతే ఎందుకు పిలవలేదు మమ్మల్ని, మేము చెప్పేవాళ్ళం కదా, వచ్చి మేము ఏం చేసామో చెప్పేవాళ్ళం కదా అంటారు. మరి ఈరోజు పిలిచింది ఏకపక్షంగా ఉండకూడదు, మీ వాదనలు కూడా విని మరి ఏం చేసిండ్రు. మరి కేసీఆర్ గారు తలకాయ బద్దలు కొట్టుకొని నేను ప్రాజెక్టు కట్టినా అన్నాడు, మెదడును బద్దలు కొట్టుకున్నా అన్నాడు, లక్షల నిద్ర లేక గడిపి ఆలోచనలు చేసినా అన్నాడు, నేనే ఇంజనీరింగ్ కట్టినా అన్నాడు. మరి కట్టినోడు వచ్చి సమాధానం చెప్పు. ఇవే మాటలు రేపు కమిషన్ ముందు చెప్పు. ప్రజలు చెప్పిండ్రు మేమే కట్టినాం, మేమే బాధ్యులం అన్నారు. చెప్పండి కమిషన్ ముందు మీరు చేసింది ఏంది, జరిగింది ఏంది, మరి బీటలు వాడిందా, ప్రాజెక్ట్ కుంగిందా, కుంగలేదా, మీరు చెప్పండి. చెప్తేనే కదా కమిషన్కి తెలిసేది మీరు ఏం పని చేసిందని తెలిసేది. మీరు చెప్పకుండా కమిషన్ మమ్మల్ని పిలవడమే తప్పంటే మీరు చట్టాన్ని అగౌరవపరిచినట్టు, చట్టాన్ని వ్యతిరేకించినట్టు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చట్టానికి ఎవరు కూడా అతిథులు గారు, చట్టానికి అందరూ బాధ్యులే. ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు తప్పుడు విధానాలు మానుకోవాలి. నేను వీడియో కాన్ఫరెన్స్ అనే ఆలోచనలు వస్తున్నాయి మీకు, లేకుంటే నేను ఒక నోటు ద్వారా ఒక ఉత్తరం ద్వారా పంపాలని ఒక ఆలోచన చేస్తున్నాను. అటువంటి ఆలోచనలు మాని మీరు ఏది చెప్పదలుచుకున్నారో దయచేసి కమిషన్ ముందు చెప్పాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాను. మొత్తం ఇలా రాష్ట్రాన్ని దివాలా తీయించి డబ్బులని దోసుకొని మీరు కోటీశ్వర్లైన ఇలా ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వాన్ని నెట్టిండ్రు. ఇలా బడ్జెట్ చూస్తే అన్యాయంగా మరి ఇండియాలోనే భారతదేశంలోనే ఎక్కడ లేని వడ్డీలు ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో పడుతున్నాం. అది మీ పుణ్యమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ మీ అన్ని అప్పుడు తీసుకురాలి, మీ వడ్డీలు కట్టడానికే సరిపోతుందని వారు డైరెక్ట్గా చెప్పిండ్రు. వారికి సమాధానం చెప్పలేరు, వాటికి సమాధానం చెప్పరు. ఒక కమిషన్ ముందు ఆలోచన మీరు హాజరు కావాలంటేనే మీ మనసు ఒప్పట్లేదు. ఆ మాదిరిగా కాకుండా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నో విధాలుగా అబాసు పాలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ 17 పథకాలు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. ఇలా ఫ్రీ బస్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, ఉచిత రేషన్ కార్డు ఇస్తున్నాం, సన్న బియ్యం ఆల్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇస్తే ఇలా ప్రజలంతా సంతోషపడుతున్నారు. ఇప్పుడు 3 నెలలకు గాను ఒకటేసారి బియ్యం ఇచ్చే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ప్రజలకు ఒక మంచి పేరు వస్తుంది, ఆ పేరు రావద్దు, ఎప్పటికప్పుడు బదనాం చేయాలన్న ఆలోచన ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంది. ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటేని. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్లలో మోడీ గారు ఏటీఎంగా వాడుతున్నారు కాళేశ్వరం వారు ప్రధానమంత్రి గారు అన్నారు. మరి ఇప్పుడు మాట్లాడట్లేదు కేంద్రం. ఎందుకు మాట్లాడట్లేదని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. వరేస్తే ఊరి అన్నాడు, ఆయన మాత్రం ఫామ్ హౌస్ వేసుకున్నాడు. అంటే ప్రజలందరినీ మోసం చేసాడు. 10 సంవత్సరాలు అన్యాయంగా ప్రజలను దోసుకొని తిన్నాడు. ఇలా ప్రజలంతా గమనించినందుకే మీకు ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నా పెట్టింది. రానున్న రోజుల్లో అక్కడిక్కడగా వాళ్ళు కళలు కంటుండ్రు. మళ్ళీ వచ్చేది మా గవర్నమెంట్ అక్కడక్కడ పిచ్చి ప్రేరణలు చేస్తుండ్రు, కానీ రాదు. ఎందుకంటే ప్రజలు గమనించిండ్రు. ఈరోజు ఈ ప్రాంతంలో మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా బలపడ్డారు. వేరే క్యాడర్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు బాగుపడలేదు. వాళ్ళ బంధువులు వాళ్ళు మాత్రమే, వాళ్ళ అనుమానులు మాత్రమే బాగుపడి ఇలా కోట్లకు బలెత్తిరు ఈ ప్రాంతంలో. తంగలపల్లి మండల కేంద్రంలో తేజశ్రీ గ్రామక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు మరియు విత్తన విక్రయ కేంద్రాన్ని సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి ప్రారంభించారు.
తేజశ్రీ గ్రామీణ సంఘం ఆధ్వర్యంలో ఎరువులు మరియు విత్తన విక్రయ కేంద్రాన్ని తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయగా మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి ప్రారంభించారు. అనంతరం 365 బ్యాగుల జిలుగు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. త్వరగా తీసుకున్న వారికి ప్రతి సంచిపై 50% డిస్కౌంట్ ఉందన్నారు. వీరి వెంట ఏఎంసీ వైస్ చైర్మన్ నేరల నరసింగంగౌడ్, మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలంలో ఐకేపీ మహిళా సంఘాల తేజశ్రీ గ్రామైక్య సంఘంలో గ్రీన్ మాన్యూర్ సీడ్ ఇవ్వడం జరుగుతుంది. కావున రైతులందరూ దీన్ని వినియోగం చేసుకొని తమ పంట పొలాల్లో గ్రీన్ మాన్యూర్ పెంచి ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని పెంచుకొని సాయిల్ ఫర్టిలిటీని పెంచుకోగలరని మా మనవి. ఇప్పుడు ఒక్కొక్క బ్యాగు మీద 50% సబ్సిడీతో ప్రతి 30 కేజీల బ్యాగు 2138 రూపాయలకు లభిస్తుంది. కావున రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. పల్లి గ్రామంలో మన ప్రభుత్వము రైతుల కోసం ఈ జీలిక విత్తనాలు, మనము ఈ వాడుక భాషలో పచ్చి రొట్ట అంటాము, ఈ విత్తనాలను రైతులకు సబ్సిడీ ద్వారా అందజేయడం జరుగుతుంది. ఇది ఈసారి మొదటిసారిగా ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది కాబట్టి ఐకేపీ సంఘాలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పచ్చి రొట్ట మనం పొలంలో వాడినట్టయితే మనము ఈ వరి కోసిన తర్వాత ఈ పచ్చి రొట్ట గింజలు పొలంలో వేసి మనము పెంచినట్టయితే ఒక 1 మంత్ వరకు వాటి గ్రోత్ పెరిగిన తర్వాత మళ్ళీ వాటర్ పెట్టేసి దున్నడం ద్వారా మన అందులో ఉన్న నేల గుల్లగా కూడా మారుతుంది. అలాగే వాటర్ శాతం ఎక్కువ పీల్చుకోవడం వల్ల మళ్ళీ మనం వరి వేసినట్టయితే అది ఏపుగా పెరుగుతుంది. కాబట్టి రైతులు ఈ జీలిక విత్తనాలను ప్రతి ఒక్కరూ తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మన ప్రభుత్వం మన రైతుల కోసమే ఎప్పుడు పనిచేస్తుంది కాబట్టి రైతులందరూ గమనించి ఈ విత్తనాలు తీసుకొని మీ వరి సాగును పెంచుకోగలని కోరుతున్నాను. ఇది మనకు 1 ఎకరాకు వాడినట్టయితే దాదాపు 1 ఎకరాలో మన జీలిక విత్తనాలు వేసి దున్నినట్టయితే దాదాపు 7 నుంచి 8 బ్యాగుల వరి ధాన్యం ఎక్కువ ఉత్పత్తి జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో 26వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్న సాయిబాబా దేవాలయంలో 26వ వార్షికోత్సవం శ్రీ గుండయ్య శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం గణపతి హోమంతో పాటు అయ్యప్ప స్వామికి ఘనంగా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. బచ్చు శ్రీనివాస్, మంజుల వారి చేతుల మీదుగా శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో బొమ్మకంటి భాస్కర్, బొమ్మకంటి రాజేశం, చింతకింది రాజు, బచ్చు శ్రీనివాస్, హీరో హోండా రవి, కట్టల చందు, ఎలక్ట్రీషియన్ రవి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 7వ వార్షికోత్సవం సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 7వ వార్షికోత్సవం సందర్భంగా నేటి ఉదయం నుండి పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు, సుదర్శన హోమం, అలాగే కళ్యాణం నిర్వహించారు. వేదమూర్తులైన బ్రాహ్మణ సమక్షంలో వాహనశాలలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఎన్నో ఏళ్లుగా పూజలకు నోచుకొని శ్రీ చెన్నకేశ్వర స్వామి విగ్రహ ఏర్పాటు, అలాగే గుడి నిర్మాణం ఈ రోజు చేపట్టగా ఆ ప్రాంతంలోనే ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరిగాయి. వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
సిరిసిల్ల పట్టణం నందు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం ఈరోజు 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, ప్రత్యేక ఆరాధనలు, సుదర్శన హోమము మరియు ప్రత్యేక పూజలు నిర్వహించినది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కిందటి చెన్నకేశవ స్వామివారు భిన్నమై ఉన్నందున ఈరోజు దాన్ని భిన్నమైన వాటిని పరిపూర్ణంగా దాన్ని రిపేర్ చేయించి ఈరోజు వానశాల యందు చిన్నగా ఆలయం నిర్మించుకొని భక్తుల కోరిక మేరకు చిన్న ఆలయం నిర్మాణం చేసుకొని దాన్ని ఈరోజు ఈరోజు భక్తుల దర్శన కోసం ఏర్పాటు చేయననేది. ఈరోజు ఆ వానశాల నందు కళ్యాణ మహోత్సవం కూడా సుదర్శనము కళ్యాణ మహోత్సవం నిర్వహించడం అనేది. తదనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇటు వానశాల స్వామివారి వానశాల రిపేరు మరి స్వామివారి చెన్నకేశవ చిన్న ఆలయం నిర్మించేందుకు దాతలు సంతోషరావు మంజుల గారు దంపతులు గారు సుమారుగా 1,50,000 ఇటు రిపేర్కు వారు ఖర్చు చేసినారు. మిగతా చిన్న చిన్న రిపేర్ చేసి దాన్ని ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయననేది. ఈ భక్తులకు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో మొట్టమొదట ప్రారంభించగా ఈ రోజు లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మండలంలో మొట్టమొదటిగా సారంపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ పాది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి లబ్ధిదారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని, నిర్మాణాలకు కావలసిన ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణంలో నిధుల మంజూరుకు లబ్ధిదారులు, అధికారులు, దళారులను ఆశ్రయించవద్దని అన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను చేపట్టి పనులను వేగవంతం చేసి ఇంద్రమ్మ ఇంటి కలను సాకారం చేసుకోవాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల పేరిట దోపిడీకి తెరలేపారని, ప్రజా ప్రభుత్వంలో అటువంటి వాటికి తావులేదని అన్నారు. ఈ కార్యక్రమంలో యోజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగల రాజు, మానవ హక్కుల యోజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిల భారత్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ గుగ్గిల రాములు, పంచాయతీ సెక్రటరీ సమీర్, ఎండి హనీఫ్, గడ్డమిది శ్రీనివాస్, సుంచుల కిషన్, సిరిసిల్ల దేవదాస్, బాలరాజు, అంజయ్య, పురుషోత్తం, ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సారంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇవాళ గ్రామ పంచాయతీ సెక్రటరీ అండ్ ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో నిన్న అందుబాటులో లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేసి, అదేవిధంగా ఇండ్లను ఇలా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఏ విధంగా కట్టుకోవాలి అనేది వారికి దిశానిర్దేశం చేసి, అదేవిధంగా సారంపల్లిలో నిరుపేద ఇందిరమ్మ నిరుపేదకు లబ్ధి చేకూరిందని, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామని చెప్పుకుంటూ, ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉన్న పార్టీ నాయకత్వం కావచ్చు, ఇందిరమ్మ కమిటీ కావచ్చు, అధికారులు, పంచాయత్ సెక్రటరీ గారు కావచ్చు, వాళ్ళ గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా అత్యంత నిరుపేదలను సారంపల్లి గ్రామంలో గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందులో భాగంగానే ఈరోజు వారికి ఇల్లు కూడా ముగ్గు పోసి ఇలా మండలంలోనే మొట్టమొదటిసారి ఇల్లును ముగ్గు పోసి ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు కూడా ఈ సందర్భంగా సూచన చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా దాదాపు ఈ 2 నెలల లోపు మీరు ఇల్లును పూర్తి చేసి దీపావళి పండుగ వరకు నిన్న కలెక్టర్ గారు కేకే మహేందర్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఇల్లును అత్యంత తొందరగా కంప్లీట్ చేసి వచ్చే దీపావళి మీ ఇంట్లో సొంత ఇంట్లో ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రజా ప్రభుత్వం కేటాయించిన ఇంట్లో మీ పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సిరిసిల్ల పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇసుక ట్రాక్టర్లు తనిఖీలు చేపట్టారు.
ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో మానేరు వాకాయ నుండి ఇసుక రవాణాకు అనుమతి ఉండగా అటు ఇసుక రవాణా జరుగుతున్న సమయంలో ప్రమాదాలు జరగకుండా సిరిసిల్ల పట్టణ పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. పట్టణ సీఐ కృష్ణ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ ఇసుక ట్రాక్టర్ను ఆపి డ్రైవర్ల లైసెన్సులు పరిశీలించారు. లైసెన్సులు లేకుండా ట్రాక్టర్లు నడుపుతున్న వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. లైసెన్స్ లేనన్నాడు. ఇది లోపలికి త్యాగం అవుతుంది. అందరికి చెప్తాడు ఏ మనకు అక్కడ లైసెన్స్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు మానుకుని అభివృద్ధికి సహకరించాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. ఎల్లారెడ్డి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత 10 సంవత్సరాల నుండి జరిగినటువంటి అభివృద్ధి 16 నెలల కాలంలోని అభివృద్ధితో పాటు భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇంద్రమ్మ లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి పాల్గొంటే మీకేంటని ఇబ్బంది అన్నారు. అధికారులు పిలిచిన మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ రారని కేకే మహేందర్ రెడ్డి వచ్చి అభివృద్ధి పనులు చేస్తుంటే ఎందుకు విమర్శించడమన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపిస్తుంటే ఓర్వలేకని ఆయనపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే పోలీసుల మధ్య వచ్చి వెళ్లిపోయేవాడని ఇప్పుడు ఆయనకు రావడం కుదరదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం అవినీతిలో నోటీసులు పంపిస్తే ఎందుకు భయపడుతున్నారని చట్టపరంగా ఎదుర్కోవాలన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, నాయకులు గంట బుచ్చగౌడ్, చెన్నిబాబు, బండారు బాలరెడ్డి, నంది కిషన్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పంపితే మీలాగానే ఎగిరినామా బీజేపీల మీద మేము? అది మీ తప్పు. ఎలాంటి తప్పుడు పనులు చేయకుంటే మీరు కూడా నిరూపించుకోండి. దాని మీద ఒక్క పిల్లర్ కూలితే నోటీసులు పంపిస్తారా, ఒక్క పిల్లర్ కూలితే ఇట్లా ఇబ్బందులు పెడతారా అంటే సరికాదు. అది ఎవరిమైనా దానికి ఒక ఇంజనీర్ ఉంటాడు, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అవన్నిటి మీద వాళ్ళ బాధ్యతలు వాళ్ళ చేతులు వాళ్ళ నెత్తి మీద పెట్టినట్టయితే ఇవాళ మీకు నోటీసులు ఎందుకు పంపుతారు? వాళ్ళను మెసలనీయకుండా పనులు చేసి అగాధంగా డబ్బులు తిని అగాధంగా సంపాదించుకొని అగాధంగా చేసినాక ఎవరినైనా గుంజుతారు, బాజార్లో కూర్చుంటారా? దాన్ని పట్టుకొని నిన్నటి మాటలు సరే, అది ఏ రకంగానో అక్కడ ఎవరి ఫోటోలు అయితే ఎవరి కూడా పెట్టలే, ఫ్లెక్స్ మీద ఏ ఒక్కరి ఫోటో కూడా లేదు. మా అధికారంలో ఉన్న మంత్రులే లేవు ఫోటోలు, ఎవరి కూడా లేవు. దానికి ప్రోటోకాల్ ప్రకారం కేటీఆర్ ఫోటో పెట్టలేదంటే అందరికి పెట్టినప్పుడు మీది కూడా పెడుతుండ్రు. నిన్న ఎవరికి పెట్టలే కాబట్టి మీది కూడా పెట్టలేదు. దానికి ఏదో రాద్ధాంతం చేసి దీని మీద చెప్పుకోవాల్సిన పని దాని మీద చెప్పుడు. ప్రోటోకాల్ ప్రకారము అంటే మీరు చేసిన వలన మీరు చేసిన తప్పుడు పనులు మీరు శిలాఫలకాల మీద ఏ బాధ్యత ఏ పదవులు లేకుండా కూడా పేర్లు పెట్టుకోవస్తుంది. కానీ మా దాంట్లోకెళ్ళి ప్రోటోకాల్ లేని వాళ్ళు మాట్లాడిర్రు అని చెప్పడం అది మీకు సిగ్గుసేటు. మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీడీఓ ఆఫీసులో మీటింగులు పెట్టిర్రు, ప్రెస్ మీట్లు పెట్టిర్రు.
తప్పు పనులు మీరు చేసిర్రా మేము చేసినామా? సెస్ కార్యాలయంలో మీటింగ్ పెట్టిర్రు, అది తప్పు కాదా? మేము ఎందుకంటే మేము అడగపోయేపటికే మొత్తం మీరే ఉన్న మంది అంతా మీరే కాబట్టి ఏ తప్పుడు పనులు చేసినా కూడా మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? అప్పుడు తెలియదా మీకు? మండల ఆఫీసులో ఎండిఓ ఆఫీసులో మీటింగులు పెట్టుడు ఎక్కడన్నా జరిగిందా? కాంగ్రెస్ పార్టీ మేము 10 సంవత్సరాలు చేసినాం, ఏ ఒక్క ప్రోగ్రాం కూడా మేము ఎండిఓ ఆఫీసులో చేయలేదు. కానీ మీరు ఆఫీసే మీద అన్నట్టుగా మెదులుకున్నారు. మేమైనా సరే ఎవరిది వాళ్ళకే తెలిసి ఉండాలనేదైనా మీకే వదిలిపెట్టేసినాం. ఇప్పుడు మీరు చేసిన తప్పుడు పనులు మీరే అన్వయిస్తున్నారు, మేము కాదు. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండి నేర్చుకొని ధర్నాలు చేయండి. మా గౌస్భాయ్ మొన్ననే చెప్పిండు, మీరు రోడ్డు మీద కూర్చోవాలి నేను చూడాలన్నాడు. మీరు చేస్తలేరు, చేయరి, ప్రతిదానికి చేయరి. మీరు వడ్లు కాంటాలు పెట్టినప్పుడు లారీలు రాలే, పోలీసు వాళ్ళు రోడ్డు మీద పెట్టి లారీలు పెట్టి పంపించిన రోజులు ఉన్నాయి. వడ్లు లాకలు వచ్చినాయి. మేము 3 పంటలు వడ్లు కాంటాలు పెట్టినాం, ఏ ఒక్క ఇత్తు లాక రాకుండా చివరి గింజ వరకు ఉన్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఎల్లారెడ్డిపేట మండలానికి 643 ఇండ్లు వస్తే వాటి పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది. కానీ దీని వెనుక మా నాయకులు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు ఎంతో చొరవ తీసుకొని ఎలాగైనా సరే పేద ప్రజలకు ఇండ్లు రావాలి, పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు ఈ పార్టీలు ఉన్నారా ఆ పార్టీలు ఉన్నారా ఏ పార్టీలు ఉన్నారా అనేటువంటిది చూడకుండా గరీబు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇయ్యాలి అనేటువంటి ఆయన సదుద్దేశం కొద్దీ గౌరవ జిల్లా కలెక్టర్ కూడా అదే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి ఆ ఇండ్ల లోపల ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఆ ఇండ్ల పట్టాల పంపిణీ చేయడం జరిగింది. ఈ ఇండ్ల పట్టాలు ఎవరైతే పొందిందో లబ్ధిదారులు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట మొత్తం వాళ్ళ పేర్లతో సహా డిస్ప్లే చేయడం జరిగింది. అంటే 15 రోజుల నుంచి ఇప్పటి వరకు నిన్నటి వరకు స్టిల్ ఇప్పుడు కూడా ఒక్కల పేరు వచ్చింది, పలానా వాళ్ళది వచ్చిందని ఇప్పటి వరకు కూడా మీరు పేరు బయట పెట్టలేని పరిస్థితి ఉంది. అంటే దానికి ఎంత పారదర్శకంగా చేసినాం అనేటువంటిది ఒకసారి మీరు గ్రహించాలి. మీ ప్రభుత్వం లోపల మీరు ఇచ్చినటువంటి ఇండ్లు అమ్ముకోవడం, 1,00,000కు అమ్ముకోవడం, 50,000కు బేరం చేసుకోవడం, 10,000కు బేరం చేసుకోవడం, ఫోన్ కాల్స్ బయటకు రావడం, రికార్డింగ్ అంతా బయటకు రావడం ఎన్నో చూసినాం. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. ఏదైతే పేద ప్రజలకు ఇస్తానన్నటువంటి వాగ్దానం ఏదైతే ఉందో పేద ప్రజలకు చేయాల్సినటువంటి వాగ్దానాన్ని తప్పకుండా ఏమాత్రం నష్టం లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ చేయాలనుకున్నది చేసింది. ఇంకొక విన్నపం కూడా చేసిండు మా నాయకుడు, ఎవరైనా ఇంకా కట్టుకోవడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడే కట్టుకునేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. మేమంతా పారదర్శకంగా చేస్తూ ఉంటే మరే మా నాయకుని ఫోటో వెనుక ఫ్లెక్సీ లోపల పెట్టలేదని, అవును రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే ఆ ఫ్లెక్సీ వచ్చింది, ఎక్కడ ఏ ఎమ్మెల్యేది కూడా పెట్టడం లేదు కాబట్టి మన ఎమ్మెల్యేది కూడా పెట్టలేదు. అందులోపల వివాదం అనేటువంటిది అంశమే లేదు. వివాదం లేని అంశాన్ని మీరు తెర మీదకి తీసుకొచ్చి అనవసరంగా మీరు ఏదో ఇట్లా ఇన్ని ఇండ్లు లబ్ధి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.